హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం. చూడండి, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ జేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో చాలామంది బాధపడుతూ ఉంటారు, వివిధ రకాలైన వాటితో వారు దుఃఖిస్తూ ఉంటారు. ఒకవేళ దేవుని యొక్క వాక్యము ఈరోజు నువ్వు విని ఒక విషయంలో, ఒక పాపం విషయంలో దేవునితో మాట్లాడుతున్నాడు, ఆ విషయంలో వాక్యం ద్వారా దేవుడు సూటిగా నీతో మాట్లాడితే దాని విషయంలో నీకు మారు మనసు వస్తే ఆ యొక్క మాట నీ యొక్క హృదయానికి తాకి నీవు దుఃఖపడుతున్నావంటే ఆ దుఃఖము నీకు మారు మనసును కలుగజేస్తుంది. అది నీకు జీవాన్ని కలుగజేస్తుంది, అది నీకు సమాధానాన్ని ఇస్తుంది, అది నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, అది అన్ని విధాలుగా నేను సర్వ సమృద్ధులను తీసుకొస్తుంది. అలాగైతే ఇంకొక దుఃఖము కూడా ఉంది. ఏంటా దుఃఖం అని అంటే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఏంటా దుఃఖం అంటే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను. నువ్వు లోక సంబంధంగా దుఃఖిస్తూ ఉంటే, లేదంటే ఒక వ్యక్తిని నువ్వు ఇష్టపడతా ఉన్నావు. కొంతమంది ఉంటారండి లోకంలో, చూడండి, ఆ వ్యక్తిని ఇష్టపడ్డారని వాళ్ళ కొరకు వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు, ఇతని కొరకు ఆమె సూసైడ్ చేసుకుంటుంది. ఎందుకు? ఈ లోకానుసారమైన దుఃఖము మరణం కలుగజేస్తుంది. ఈ లోకంలో మీరు దేనికోసమైనా ఈ లోక సంబంధమైన వాటి కొరకు మీరు దుఃఖించినంత కాలము ఆ దుఃఖము మీకు నష్టాన్ని మిగులుస్తుంది, నువ్వు నష్టపోతావు. అట్లయితే మరి దేని కొరకు నువ్వు దుఃఖించాలంటే నీ ఆత్మీయ జీవితం కొరకు దుఃఖించాలి. నీ ఆత్మీయ జీవితం కట్టుకోవడానికి దుఃఖించాలి, దేవుణ్ణి ఎదగడానికి దుఃఖించాలి, దేవునికి దగ్గరగా రావడానికి దుఃఖించాలి. దేవుడు నీ కొరకు చేసిన త్యాగాన్ని బట్టి కృతజ్ఞతతో నీవు దుఃఖపడాలి తప్ప లోక సంబంధంగా నువ్వు దుఃఖించడానికి వీలేదు. ఈరోజు నువ్వు దేనివల్ల నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు, దుఃఖపడుతున్నావు. ప్రతి ఒక్కరు దుఃఖపడతారండి, ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. ఎందుకు? పాయింట్ ఏంటంటే నువ్వు లోక సంబంధంగా దుఃఖిస్తున్నావా, లేదంటే వాక్యానుసారంగా నువ్వు దుఃఖపడుతున్నావు. నువ్వు వాక్యానుసారంగా దుఃఖపడితే ఈ వాక్యము నీకు మారు మనసు కలుగజేస్తుంది, ఈ వాక్యము నీకు జీవాన్ని ఇస్తుంది, ఈ వాక్యము నేను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తుంది. చాలామంది విశ్వాసులకు దైవిక జ్ఞానము లేదు, అనేకమైన వాటి కొరకు దుఃఖిస్తూ ఉంటారు, ఆత్మీయ జీవితం కొరకు దుఃఖించారు. చాలామంది ఈ విధంగా ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. దేని కొరకు నువ్వు దుఃఖిస్తావు, దేని కొరకు నువ్వు బాధపడతావు? దేవునితో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఒకవేళ మీరు వాక్యానుసారంగా మీరు దుఃఖిస్తే అది ఈరోజు నీకు ఆశీర్వాదకరంగా మార్చబడబోతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క వాగ్దానమును ప్రభు ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక.